హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. ఈరోజు నేను మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండే గ్రేప్ జ్యూస్ గురించి చెప్దామనుకుంటున్నానండి. ఈ గ్రేప్ జ్యూస్ చాలా బాగుంటుంది. ముందుగా ఈ గ్రేప్స్ని ఏం చేయాలంటే ఉప్పు నీళ్ళల్లో గంట సేపు నానబెట్టి వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా నేను శుభ్రంగా కడుక్కున్నానండి. వీటిని మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలన్నమాట. కొంచెం కూడా నీళ్ళు పోయకూడదు. నీళ్ళు అస్సలు వేయకుండానే ఉట్టి గ్రేప్స్ని మాత్రమే జ్యూస్ చేసుకోవాలి. ఇలా తీసిన జ్యూస్ని వడకపెట్టుకోవాలండి. ఇలా ఏదైనా ఒక స్పూన్తో ఇలా అన్నట్టయితే మొత్తం జ్యూస్ అంతా వచ్చేస్తుంది అనమాట. మీకు ఏమన్నా పలుపు కావాలనుకుంటే కొంచెం గ్రేప్స్ పక్కన పెట్టుకుని ఆ పైన స్కిన్ తీసేసి లోపల గింజలు తీసేసి కొన్ని ఇందులో వేసుకోండి, సరిపోతాయి. మీకు పలుపు కావాలనుకుంటే. మీకు పలుపు ఇష్టం లేకపోతే ఇలా మొత్తం జ్యూస్లో వదిలేసుకొని సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొలుచుకోవాలన్నమాట. ఒక గ్లాస్ జ్యూస్కి 2.5 గ్లాసులు పంచదార వేసుకోవాలండి. నాకు 2.5 గ్లాసులు జ్యూస్ వచ్చింది కేజీ ద్రాక్ష పళ్ళకి. చూసారా, 2.5 గ్లాసులు. ఇప్పుడు పంచదార కూడా కొలుచుకుందాము. ఒక్క గ్లాసు గ్రేప్ జ్యూస్కి 2.5 గ్లాసులు పంచదార. మీకు ఇంకా స్వీట్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 1కి 3 వేసుకోండి. 3 గ్లాసులు పంచదార వేసుకోండి. 2.5 సరిపోతుంది. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం 3 గ్లాసులు వేసుకోండి పంచదార. నేను మొత్తం 6.5 గ్లాసులు వేసాను అనమాట కేజీ ద్రాక్ష పళ్ళ జ్యూస్కి. 6.5 గ్లాసులు. ఇప్పుడు నేను ఇందులో నీళ్ళు కలుపుతున్నానండి. 2.5 గ్లాసులు వేసాను నీటిని. ఇంకొక 1/2 గ్లాస్ పక్కకు ఉంచుకోండి, తర్వాత కలుపుదాం. ఇది అంటే మరీ చిక్కగా ఉంటే కనుక పాకం మధ్యలో కలుపుకోవాలి. నేను ఎందుకో 6 గ్లాసు వాటర్ పక్కన పెట్టానంటే ఈ పంచదార కొంచెం ఎందుకో డార్క్గా కనిపిస్తుంది. అంటే కొంచెం ఏమన్నా మలినాలు అవి ఉన్నాయేమో అని చెప్పి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు నేను పక్కన పెట్టాను. ఇప్పుడు 6 గ్లాస్ నీళ్ళు కూడా ఇందులోనే కలిపేస్తున్నాను. ఇది ఎక్కువసేపు మరుగుతుంది కదా, మళ్ళీ పాకం బాగా చిక్కబడిపోకుండా నేను 6 గ్లాస్ నీళ్ళే వేసాను. ఇప్పుడు ఇందులో నేను పాకం మరుగుతున్నప్పుడు జస్ట్ ఒక పావు గ్లాస్ పాలు వేసి మరిగిస్తానన్నమాట. అలా మరిగించడం వల్ల ఏంటంటే అందులో ఉన్న పంచదారలో ఉన్న మలినాలన్నీ వచ్చేసి పంచదార తేటగా ఉంటుంది. ఇలా చూడండి, మీకు ఇందులో నేను చూపిస్తున్నాను కదా, పాలు వేసిన తర్వాత ఇలా మరిగించాలి. పంచదార పాకాన్ని మరిగిస్తే అది మొత్తం అందులో ఉన్న మలినాలన్నీ నల్లగా వచ్చేస్తాయి అన్నమాట. మడ్డిలాగా ఇలా వచ్చేస్తుంది మొత్తం అంతా పైకి. ఇప్పుడు దీన్ని మొత్తం అది తీసుకున్నంత వడకపెట్టేయాలి. ఒక చిక్కంలోకి తీసేసుకుంటే ఆ పైన ఉన్న మడ్డి అంతా వచ్చేస్తుంది. పాకం మరిగిన తర్వాత ఇంచుమించు మీకు 10 నిమిషాల సేపు పాకం మరగాలి. దీనికి పట్టు అలా ఏముండదండి, గులాబ్ జామ్ పట్టు అని అనుకోని సరిపోతుంది. చూసారా ఎంత మడ్డి వచ్చిందో ఇందులోకి. ఇప్పుడు ఇదంతా తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి హై ఫ్లేమ్ పెట్టుకుని మళ్ళీ మరిగిస్తే మళ్ళీ ఇంకొంచెం అందులో ఉన్నది ఆ కొంచెం కూడా మొత్తం మలినాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో ఉన్న మడ్డి అంతా తీసేసిన తర్వాత ఒక 10 నిమిషాల సేపు పాకాన్ని పెద్ద మంట మీద మరిగించుకోవాలి. చూడండి, ఇదిగో ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మరిగిస్తున్నాను. ఆ మిగిలిన కొంచెం కూడా వచ్చేస్తుంది.
అలా మొత్తం తీసేసుకున్న తర్వాత కొంచెం పట్టు వచ్చిందా లేదా అని చూస్తాను. అసలు పట్టు చూసుకొని అవసరం లేదు, ఒక 10 నిమిషాలు మరిగితే చాలండి. మరిగిపోయిన తర్వాత జస్ట్ ఇంక ఇలా గులాబ్ జామ్ పాకం అంటాం కదా, అలా వస్తే చాలంతే, కొంచెం జిగురుగా. ఇప్పుడు ఇందులో గ్రేప్ జ్యూస్ ఉంది కదా, ఇందాక తీసుకుని పక్కన పెట్టుకున్నది, ఈ గ్రేప్ జ్యూస్ వేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాల సేపు మరిగించాలి. ఈ గ్రేప్ జ్యూస్ మొత్తం ఇందులోకి వేసేసి బాగా కలిపి ఇంకొక 5 నిమిషాలు మరిగడం మొదలు పెట్టిన తర్వాత 5 నిమిషాల పాటు మరగాలన్నమాట. ఇది బాగా మరిగితే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఈ జ్యూస్ రుచి చాలా బాగుంటుందండి. ఎలా ఉంటుందంటే, మా గోదావరి జిల్లాలో దొరికే ఆర్టోస్ కూల్ డ్రింక్ ఉంటుంది, అది చాలా ఫేమస్ అన్నమాట. సేమ్ దాని టేస్ట్ లాగానే ఉంటుంది ఇది కూడా. మీరు కూడా ట్రై చేసి ఒకసారి తాగి చూడండి. ఇది మరగడం మొదలుపెట్టింది కదండి, కొంచెం సేపటికి ఒక 5 నిమిషాలకి నురుగంతా పోయి పక్కకి వెళ్ళిపోయి మధ్యలో జ్యూస్లా కనిపిస్తుంది ఇంగిలా. అప్పుడు బాగా మరిగిపోయిందని అర్థం. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి దించి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి నేను కేజీ ద్రాక్ష పళ్ళు కదా, కేజీ ద్రాక్ష పళ్ళకి 4 నిమ్మకాయల రసం అన్నమాట అండి. అది 4 నిమ్మకాయల రసం. ఇదేమో గ్రేప్ ఎసెన్స్. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. కొంచెం ఫ్లేవర్ కోసం అంతే అండి గ్రేప్ ఎసెన్స్. 1/2 కేజీకి 1 నిమ్మకాయ అన్నమాట అండి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మరసాన్ని వడకబెట్టేసుకోవాలి. ఇరవై 25% చల్లారిందండి అది. అప్పుడు నేను ఈ నిమ్మరసాన్ని వేసాను. ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది కదా, అది బాగుంటుంది. మరీ చల్లారిపోయిన తర్వాత వేస్తే మళ్ళీ నిలువ ఆగదు. 75% మొత్తం చల్లారిన తర్వాత అప్పుడు గ్రేప్ ఎసెన్స్ వేస్తున్నానండి. 2 స్పూన్లు వేసుకోవాలి గ్రేప్ ఎసెన్స్. నేను మరీ ఎక్కువ వేయను, మీకు ఒకవేళ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. ఇలా 2 స్పూన్లు వేసేసి మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు ఏదైనా ఒక సీసాలో వేసుకొని, గాజు సీసాలో కానీ ఏదైనా ప్లాస్టిక్ సీసాలో వేసుకున్నా పర్వాలేదు, వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇంచుమించు మీకు 3 నెలల పైనే నిలవ ఉంటుంది. ఇదిగోండి, నాకు 750 ml ఇది సోడా బాటిల్స్ అన్నమాట. ఇవి కిల్లే సోడా బాటిల్స్. ఇవి 3 వచ్చాయి. ఇంకా కొంచెం మిగిలింది అంతే. ఇంచుమించు 2 లీటర్స్ వచ్చాయండి. 2 లీటర్స్ జ్యూస్ అయింది నాకు మొత్తం. ఇప్పుడు ఇది ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఒక గ్లాస్ తీసుకుని అందులో జ్యూస్ వేసుకోండి. మీ స్వీట్కి ఎంత సరిపడుతుందో అంత జ్యూస్ వేసుకోవాలి. మీరు ఇష్టపడే అంత స్వీట్ ఎంత తాగుతారో అంత అన్నమాట. ఇలా కొంచెం తీసుకుని ఇందులో సోడా కలుపుకోవాలి. సోడా కలుపుకున్నా పర్వాలేదు, వాటర్ వేసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. సోడా వేసుకుంటే కూల్ డ్రింక్లా ఉంటుంది, వాటర్ కలిపితే జ్యూస్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో వేసిన గ్రేప్ జ్యూసు సోడా 2 మిక్స్ అయ్యేలాగా స్పూన్తో బాగా కలపండి. గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇక తాగడానికి సిద్ధంగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.